డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరు పార్టీ నేతలకు మింగుడు పడ్డం లేదా? మీనాక్షి నటరాజన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పెరుగుతున్నటువంటి వివాదాలకు ఆమె బాధ్యురాలా? మొత్తం మీరే చేశారు అంటూ పార్టీ లీడర్స్ ఇన్ఛార్జ్ని ఎందుకు నిందిస్తున్నారు? ఎక్కడ తేడా కొట్టింది? ఆదర్శంగా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకూడదు కూడా. కానీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరు చెప్పేదొకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉందంటూ ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఆమె వ్యవహార శైలి కొరకరాని కొయ్యేలా మారిందన్న చర్చ నడుస్తోంది గాంధీ భవన్లో. స్థానిక నాయకులతో సంబంధం లేకుండానే పని కానిచ్చేస్తున్నారని, ఏవీ చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఏం చేశారంటూ విచారించడం, విషయం తెలిసి సణుక్కోవడం, మరీ ఆపుకోలేకపోతే గాంధీ భవన్ గోడలకు గోడు వెళ్లబోసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామంటూ కొందరు నాయకులు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. ఒకరిద్దరు చొరవ తీసుకుని సార్ ఇదేంటి ఇలా చేస్తున్నారేంటి అంటూ రాష్ట్ర నాయకులకు విన్నవిస్తే వాళ్లు కూడా మా చేతిలో ఏముంది అంతా మేడమే అనేస్తున్నారట. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి ముందు పార్టీ నేతలకు చాలా విషయాలు చెప్పారు మీనాక్షి నటరాజన్. కానీ ఆ మాటలకు జరిగిన దానికి అస్సలు పొంతనే లేదన్నది తాజా వాదన. పార్టీకి ఏది లాభమో అదే చేస్తే తప్పులేదు, కానీ నియామకాలకు ముందు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం ఎందుకనేది వాళ్ల ప్రశ్న. పార్టీలో ఒకరికి ఒకే పదవి అన్నారు, ఒక పోస్టుంటే ఇంకో దానికి ఛాన్సే లేదన్నారు. కానీ ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకి యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవిచ్చారు. దాంతో ఆయన్ని మంత్రి పదవి రేస్ నుండి తప్పించడానికే ఈ ఎత్తుగడ వేశారా అన్న చర్చ నడుస్తోంది. అలాగే ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్స్ కు కూడా డీసీసీ పీఠాలు దక్కాయి. పాత డీసీసీ అధ్యక్షులకు తిరిగి పదవులు ఇవ్వబోతున్నారు. కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న డీసీసీ అధ్యక్షులను అలాగే కంటిన్యూ చేశారు. ఎమ్మెల్యేలు కాని వాళ్లలో మెదక్, ములుగు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులను కొనసాగించారు. అలాగే పీసీసీ కమిటీలో ఉన్న వాళ్లకు పదవులు దక్కాయి. 6 జనరల్ సెక్రటరీలు, 3 ఉపాధ్యక్షులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు. ఇక నాయకుల కుటుంబ సభ్యులకు పదవులు లేవంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు మీనాక్షి. కానీ సిద్దిపేట పగ్గాలు డీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి కూతురుకు దక్కాయి. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే భార్యకు డీసీసీ పీఠం దక్కింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎక్కడి నుంచొచ్చారన్నది పార్టీలో ఎవరికీ అంతు చిక్కడం లేదట. కర్నూలు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకిచ్చారని మైనార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. జనగామ జిల్లాను ఆశించిన జంగా రాఘవరెడ్డి నారాజ్లో ఉన్నారు. 5 ఏళ్ల కాలం పార్టీలో ఉంటేనే పదవి అని చెప్పారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చి పోటీ చేసిన ఆత్రం సుగుణకి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలొస్తున్నాయి. ఈ రకంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో మొత్తం కంగాళీనే నడిపించిందని రాష్ట్ర ఇన్ఛార్జి స్థాయిలో ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కట్టుబడి ఉండడానికి బదులు ఈ పిల్లి మొగ్గలేంటంటూ కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ వీలవకుంటే ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి బిల్డప్లు ఇవ్వడం ఎందుకన్నది వాళ్ళ క్వశ్చన్.